క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ. నీ నామస్మరణము చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ. నీ నామస్మరణము చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ. నీ నామస్మరణము చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు, కీర్తిశేషులు తానుగుండ్ల మరియమ్మ గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు కలిమిరెడ్డి జోసెఫ్ మరియు రోహిణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న కలిమిరెడ్డి జోసెఫ్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని దేవుని ప్రార్థిస్తున్నాము. కలిమిరెడ్డి కార్తీక్, మానస, ఆరవ్, ఆర్నా, శ్రీరం, సందీప్, కీర్తి, షార్వి, కెనేష పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు వారి తలంపులు నెరవేరాలని దేవాది దేవుని ప్రార్థిస్తూ కీర్తిశేషులు కలిమిరెడ్డి జోసెఫ్, మరియమ్మ, నిర్మలారావు, సరోజిని, వెళాంగిని, ప్రకాశం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దేవాతి దేవుని ప్రార్థిస్తూ జేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 23వ పీఠాధిపత్య వార్షికోత్సవం జరుపుకుంటున్న నెల్లూరు పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ శ్రీ 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 ఎండి ప్రకాశం తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత బలిపూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కె శ్రీ చైతన్య రూప్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మంగా మేరీ, మురళీకృష్ణ, కిరణ్మయి కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జాడిజ మాల్పూర్ విచారణ, కీర్తిశేషులు గోగినేని మరియమ్మ గారి 24వ వర్ధంతి సందర్భముగా వారికి మరియు వీరి కుటుంబంలోని మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని
త్రియేక దేవుని కృప వలన వారందరూ ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలని కోరుతూ దివ్యబలి పూజ కొల్లి బాలరాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం తల్లి శ్రీ సభతో కలిసి పునీత అగస్తీను పీఠాధిపతి శ్రీ సభ వేద పండితుని పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆయన తల్లి మోనికమ్మ గారు తన నిరంతర వేడుదల ప్రార్థన సహాయం ద్వారా అగస్తీను వారు పరివర్తన, మారు మనస్సు పొందగలిగారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని తన రక్షకుడిగా అంగీకరించారో వెనుదిరగక మంచి సేవకుడుగా తన జీవితాంతం జీవించగలిగారు. ఈ పవిత్ర దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుమి. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవం మనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పునీత అగస్తీనుకు మీరు ప్రసాదించిన మనస్తత్వమును నేడు మీ స్త్రీ సభ యందు పునరుద్ధరింపుడు. తద్వారా మేము కూడా అదే మనస్తత్వమును కలిగి ఉండి విజ్ఞాన నిధియగు మీ ఎడల తృష్ణ కలిగి ఉందము. పవిత్ర ప్రేమకు కర్తవైన మిమ్మే మేము వెతుకున్నట్లు అనుగ్రహింపుడు. మీతోనో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మేము పరస్పర ప్రేమ యందును మానవులందరి పట్ల ప్రేమ యందును వర్ధిల్ల చేయునుగాక. మొదటి పఠనము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. సహోదరులారా, మేము పడుచున్న ఇన్ని కష్టములలో బాధలలో కూడా మాకు మీ విశ్వాసమును గూర్చి ఎంతయో ఓదార్పు కలుగుచున్నది. ఏలైనా ప్రభువునందలి మీ జీవితమున మీరు దృఢముగా నిలిచినుచో మేము యథార్థముగా బ్రతికినట్లే. ఏలైనా మీ వల్ల మన దేవుని ఎదుట మేము పొందు ఆనందమునకు మీ కొరకై ఆయనకెట్లు కృతజ్ఞతలు అర్పింపగలము. మిమ్ము స్వయముగా చూచి మీ విశ్వాసమునకు అవసరమైన వానిని అందించుచు అవకాశం కల్పింపుమని రేయింబవలు హృదయపూర్వకముగా ఆయనను అర్థించుచున్నాము. స్వయముగా మన తండ్రియగు దేవుడు, మన ప్రభువగు యేసుక్రీస్తు మేము చేరు త్రోవలో సురక్షితముగా నడిపింతురుగాక. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మేము పరస్పర ప్రేమ యందును మానవులందరి పట్ల ప్రేమ యందును వర్ధిల్ల చేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువగు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియును అగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు.
ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభు వేకువున మమ్ము నీ ప్రేమతో నింపుము. ప్రభు వేకువున మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమందెల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదము. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నై పొండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్కరోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ రేయి అందలి ఒక్క జాముతోనూ సరి సమానము. అందరూ. ప్రభు వేకువున మమ్ము నీ ప్రేమతో నింపుము. ప్రభు వేకువున మమ్ము నీ ప్రేమతో నింపుము. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించున్నట్లు చేయము. దాని వలన మేము విఘ్నులమగుదము. ప్రభు నీ క్రోధమును అణిచుకొనుము. నీవింకను ఎంతకాలము కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము. అందరూ. ప్రభు వేకుమున మమ్ము మీ ప్రేమతో నింపుము. ప్రభు వేకువున మమ్ము నీ ప్రేమతో నింపుము. వేకువన మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమందెల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదము. మా దేవుడైన ప్రభు నీ అనుగ్రహమును మాకు దయచేయుము. మా కార్యములెల్లా సఫలము చేయుము. అందరూ. ప్రభు వేకువన మమ్ము నీ ప్రేమతో నింపుము. ప్రభు వేకువున మమ్ము నీ ప్రేమతో నింపుము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మిగిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మిగిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 24వ అధ్యాయము 42వ వచనము నుండి 51వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనయ్యాడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. విశ్వాసపాత్రుడు వివేకవంతుడగు సేవకుడు ఎవడు? యజమానిచే తన ఇంటి వారందరికీ వేళకు భోజనం పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమాని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమ్మగుడునైన సేవకుడు ధన్యుడు. యజమానుడు అట్టి వానికి తన ఆస్తి అంతటపై యాజమాన్యం రొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలం వరకు తిరిగి రాడని తనలో తాను అనుకొని తన తోటి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు, త్రాగుటకు మొదలెడును. అతడు ఊహింపని రోజులలో, యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమ్మకట్టును. అతడు జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి శుభవార్త పఠనాన్ని ధ్యానం చేసినప్పుడు మంచి సేవకుని 3 సుగుణాలను మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది విశ్వాస పాత్రుడు, రెండవది వివేకవంతుడు, మూడవది సిద్ధపాటు కలిగి ఉండటము. పునీత అగస్తిను వారి జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ 3 సుగుణాలు సుస్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన తన పరివర్తన ద్వారా ఎప్పుడైతే ప్రభుని తన రక్షకుడిగా స్వీకరించాడో, అంగీకరించాడో, ఆ తరువాత తాను ఏనాడు కూడా తన విశ్వాస జీవితంలో తడబాటు కానీ లేదా అలజడి చెందలేదు. విశ్వాస పాత్రుడుగా తన జీవితాంతం జీవించగలిగారు. రెండవది, పునీత అగస్తిను వారు వివేకవంతుడుగా నిలబడ్డాడు కాబట్టే తాను రాసిన గ్రంథములో ఎంతోమందిని ప్రేరేపిస్తూ, ఓ ప్రభువా, మమ్మల్ని మీ కొరకే సృజించావు కనుక మా హృదయములు మిమ్ము చేరే వరకు కూడా విసురువింపవు అని తెలియజేశారు. మూడవదిగా, తను ఒక గురువుగా మరియు ఒక పీఠాధిపతిగా, ఓ వేద పండితుడిగా ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఆ ప్రభునికి మరియు తల్లి శ్రీ సభకు నిరంతర సేవలు అందించి తుదశ్వాస వరకు కూడా జీవించారు. అందుచేతనే పునీత అగస్తిను వారు ఆ ప్రభుని ఉత్తమ సేవకుడుగా, ఇహలోనే ఓ వేద పండితుడుగా గౌరవాన్ని మరియు ఆ పరలోకములో సకల పునీతుల సాంగత్యం పొందుకొని ఆ గౌరవాన్ని మరి నేడు ఆ పరలోక నిత్య జీవిత కిరీటాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ఈ పవిత్ర పూజా బలిలో ఆ ప్రభుని శరీర రక్తాలను స్వీకరిస్తూ ఆ ఉత్తమ సేవకుని వలె మనము కూడా విశ్వాస పాత్రులుగా, వివేకవంతులుగా, సిద్ధపాటు కలిగి ఆ ప్రభుని అనుదిన జీవితములో జీవించే అనుగ్రహ వర ప్రసాదాలను దయచేయమని ప్రార్థించుదాం. ఆమెన్. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. నా హృదయని పీఠమున బదిలపరచితి, స్వీకరించగా ఆశ్రయించితి. నా హృదయని పీఠమున బదిలపరచితి, స్వీకరించగా ఆశ్రయించితి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి.
సహోదరి సహోదరుల మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా రక్షణదాయక బలిని తిరుగా స్మరణ చేసుకొనొచ్చు మేము మీకను దీనితో ప్రార్థించుచున్నాము. మీ ప్రేమ పూరిత కనికరంతో కూడిన ఈ దివ్య సంస్కారము మా సమైక్యమునకు చిహ్నముగాను ప్రేమ బంధము గుర్తుగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటం మీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకని మీ శ్రీ సభకు పునీత అగుస్తీను వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నారు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. అతని దివ్య బోధన వలన విశ్వాసముల పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖం నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పేడాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ మీద పరిపూర్ణ చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వాని దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అగస్తిను వారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఉపదేశించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువు, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాల్ని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని
వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిమదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. మదిమదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము స్వీకరించిన క్రీస్తు పరమ ప్రసాదము మమ్మ పవిత్రపరచునుగాక. అతని జ్ఞాన శరీరములలో అవయములైన మేము అతని దివ్యదేహముగా రూపొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరిచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరిచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.